Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 122 maths classes. Now we are at what? 123 maths class, and maths concept number is 44, 47. That is the volume and surface area. Today is the volume and surface area. Heroes class, last class 123 class. So this is the what? Model number 14. Now we are at what? Model number 14. A beam of 9 meters long, 40 centimeters wide, 20 centimeters height is made up of iron. Made up of what? Iron. Iron తోటి తయారు చేసినారు. ఓకేనా? చేస్తే ఏమైందంట? విచ్ వెయిట్ ఈజ్ 50 kilograms per cubic meter. ఒక క్యూబిక్ మీటర్ యొక్క వెయిట్ ఎంత? 50 kilograms. The weight of the beam is, so first weight of what the volume of the beam find out చేద్దాం, ఎందుకంటే పర్ క్యూబిక్ మీటర్ అన్నాడు కదా, కాబట్టి ఇవన్నీ కూడా మీటర్లోనే ఉండాలి. సో beam of 9 meters long, so L is equal to what? 9 meters. Next wide అంటే breadth is equal to what? 40 centimeters అన్నాడు, కాబట్టి 40 by 100 meters. సెంటీమీటర్స్ మీటర్స్ మార్చాలంటే ఏం చేయాలి? 1/100 తోటి మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ వన్ హైట్ 20 centimeters. మీటర్ లెంత్ అవుతుంది 20/100 meters అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీని వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో ఎల్ ఎంత? 9, బి ఎంత? 40/100. సో ఇది 20/100. 0 0 0 0 get cancelled. So 250 ja 100. Next 2 2 ja 225 ja. So 18/25 meter cube, cubic meter వచ్చింది. 18/25 cubic meters వచ్చింది. ఏంటిది? ఈ ఐరన్ రాడ్ యొక్క వాల్యూమ్ 18/25 cubic meters వచ్చింది. 18/25 cubic meters వచ్చింది అంటే ఇప్పుడు 1 cubic అంటే డైరెక్ట్లీ ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్, 1 meter cube weight is equal to what? 50 kilograms. Then 18/25 meter cube weight is equal to ఏమవుతుంది? ఒకదాని ఇంత అయితే దీని ఇంత అంటే 18/25 into 50. 25 1 ja 25 2 ja 18 2 ja 36. సో ఎన్ని కిలోగ్రామ్స్ ఉంది? 36 kilograms. 36 kilograms వెయిట్ ఉంది ఆ ఐరన్ బార్. అర్థమైందా? ఏం చేసినాము ఇక్కడ? ఏం చేసినాము? ఇది మీటర్, క్యూబిక్ మీటర్లో అన్నాడు కాబట్టి ఇది 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 మీటర్స్లో ఉండాలి. లెంత్, బ్రెడ్త్, హైట్ మీటర్స్లో ఉండాలంటే సెంటీమీటర్స్ మీటర్స్ మార్క్స్ డివైడెడ్ బై 100. వాల్యూమ్ అన్నప్పుడు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ కాబట్టి వాల్యూమ్ చేసి అవి కట్ చేస్తే నాకు 18/25 మీటర్ క్యూబ్ వచ్చింది. 18/25 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. 1 cubic మీటర్ది 50 kilograms అయితే ఇన్ని క్యూబిక్ మీటర్స్ ఎంత అంటే ఇది ఇంటూ ఇది చేస్తే 36 kilograms. నెక్స్ట్ గివెన్ దట్ 1 centimeter cube మార్బుల్ వెయిట్ ఈస్ 25 grams. 1 centimeter cube మార్బుల్ వెయిట్ ఎంతనట? 25 grams అంట. అయితే ద వెయిట్ ఆఫ్ ద మార్బుల్ బ్లాక్ ఆఫ్ 25 centimeters width, 5 centimeters thick and thick is 112 kilograms. Find the length of the block. So then volume find out చేయండి. 20 length is equal to what? 28 centimeters. Length is equal to ఎంత ఇచ్చినాడు? 28 centimeters. Width is equal to what? 5 centimeters. Height is equal to find out చేద్దాం. వెడ్త్, థిక్నెస్ ఇచ్చిందా? సరే ఇదేమో వెడ్త్ అంట, ఇది థిక్నెస్ అంటే ఇది హైట్, లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం వాల్యూమ్ తీసుకుందాం. వాల్యూమ్ అని అంటే ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. వాల్యూమ్ ఏంది? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అంటే ఎల్ ఇది ఎక్స్ అనుకోండి, ఇది ఎక్స్. సో
ఎక్స్ ఇంటూ 5 ఇంటూ 28. దీని వెయిట్ ఎంత? అంత ఈ వచ్చే వాల్యూమ్ వెయిట్ అంటే 5 ఇంటూ 28 ఇంటూ ఎక్స్ ఎంత సెంటీమీటర్ క్యూబ్. వెయిట్ ఎంత వస్తుంది? 112 కిలోగ్రామ్స్ ఉంది. 112 కిలోగ్రామ్స్ 112 కిలోగ్రామ్స్ ఉంది. సో 1 క్యూబిక్ది 1 క్యూబిక్ సెంటీమీటరా క్యూబిక్ మీటరా ఏమి ఇచ్చినాడు? 1 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, 1 సెంటీమీటర్ క్యూబ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 25 గ్రామ్స్. 25 గ్రామ్స్. ఇది ఎందులో ఉంది? కిలోగ్రామ్స్లో ఉంది కాబట్టి ఇది 25/1000 కిలోగ్రామ్స్ వేసుకోండి. ఓకేనా? 25/1000 కిలోగ్రామ్స్. 1 సెంటీమీటర్ క్యూబ్ది ఇన్ని కిలోగ్రామ్స్ ఉంది. ఇన్ని సెంటీమీటర్ క్యూబ్స్ ఎంత ఉంటుంది? ఇది ఇంటూ ఇది అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ సో ఇప్పుడు ఇన్ని సెంటీమీటర్ క్యూబ్స్ది ఇది మొత్తం ఇంత అవుతుంది కాబట్టి సో దట్స్ వై 112 kilograms is equal to the weight of x into 5 into 28 centimeter cube. సో అప్పుడు ఎంత అవుతుంది నాకు? 112 kilograms is equal to x into 5 into 28 into 1 centimeter cube ఎంత? ఇంత. సో 25/1000. ఓకేనా? సో ఇప్పుడు ఇది కూడా కిలోగ్రామ్స్లో కాబట్టి కిలోగ్రామ్స్ తీసేద్దాం. సో దీని నుంచి సో 25 4 జా 140. సో 4 10 జా 4 7 జా 28. 5 1 జా 5 2 జా 10. సో 2 into 112 divided by 7. 7 1 జా 7 42. 7 6 జా 42 is equal to what? X. So x is equal to how much got? 32. x is equal to ఎంత వచ్చిందా? 32 వచ్చింది. అది అవుపిస్తుందా కిందిది? లాస్ట్ అవుపియట్లేదు కదా. సో ఇప్పుడు x is equal to ఎంత వచ్చింది? 32. x is equal to 32. ఇక్కడ 16 2 32 is equal to what? x. అర్థమైందా ఈ ప్రాబ్లం? అందులో జిగ్జాగ్గా చేసినాను, సరిగ్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు 1 సెంటీమీటర్ క్యూబ్ మార్బుల్ వెయిట్ 25 గ్రామ్స్ అంట. కాబట్టి ఇక్కడ దీని వాల్యూమ్ ఎంతనో ఫైండ్ అవుట్ చేస్తే సెంటీమీటర్ క్యూబ్లలో వస్తుంది. 1 సెంటీమీటర్ క్యూబ్ది 28 కాబట్టి ఇన్ని సెంటీమీటర్ క్యూబ్ ఎంత వెయిట్ అవుతుంది? ఇది ఇంటూ ఈ 25 అవుతుంది. ఇది గ్రామ్లో ఉంది కాబట్టి 25/1000. ఇది ఇంటూ 25/1000. కానీ దీని మొత్తం వెయిట్ ఇచ్చినాడు ఆల్రెడీ 112 కిలోగ్రామ్స్ అని ఇచ్చినాడు. కాబట్టి ఈ మొత్తం వెయిట్ ఈజ్ ఈక్వల్ 112 సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటిది? 1 సెంటీమీటర్ క్యూబ్ యొక్క వెయిట్ ఇచ్చినాడు 25 గ్రామ్స్. దీని ఇన్ని సెంటీమీటర్ క్యూబ్స్ అంటే ఈ మొత్తము వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేస్తే సెంటీమీటర్ క్యూబ్లో వస్తుంది. ఇన్ని సెంటీమీటర్ క్యూబ్ యొక్క వెయిట్ ఎంత అంటే ఇది ఇంటూ 25/1000. ఇది ఇంటూ 25/1000 ఈజ్ ఈక్వల్ 112 ఆల్రెడీ ఇచ్చాడు. అప్పుడు సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. ఇవి రెండు కాపీ చేసుకోండి. ఈ రెండు ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి. The maximum length of the rod that can be kept in a rectangular box of dimensions 8 cm square, 6 cm square, 2 cm square is. ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉందంట, ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు ఇందులో పట్టే ఎక్కువ లెంత్ ఉన్న రాడ్ ఎట్లా పడుతుంది? లెంత్ ఉన్న రాడ్, పెద్ద రాడ్ ఎట్లా పడుతుంది? ఇట్లా పెడితే పడుతుందా? ఇది వన్ టైప్. నెక్స్ట్ సెకండ్ టైపు ఇట్లా పెడితే పడుతుందా? నెక్స్ట్ థర్డ్ టైపు ఇట్లా పెడితే పడుతుందా? ఏది ఉంటుంది? పెద్ద రాడు డైగోనల్గా పెట్టింది పెద్దగా పడుతుంది. డైగోనల్గా పెట్టిన రాడ్ పెద్ద రాడ్. సో కాబట్టి డైగోనల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. డైగోనల్ లెంత్ is equal to what? Under root of L square plus B square plus H square. Length ఎంత? 8. కాబట్టి 8 square plus 6 square plus 2 square under root. 8 square అంటే 64, 6 square అంటే 36 plus 4. 64 plus 36 ఎంత? 100. 100 plus 4 ఎంత? 104.
So is equal to what? Under root of 104 centimeters. So square root of 104 centimeters, square root of 104 centimeters రాడ్ అందులో పడుతుంది. అంటే మనం పెద్ద రాడ్ ఏది పడుతుందంటే దాని ఎడ్జ్ ఫేస్ లెంత్ ఏదైతే ఉంటుందో, సారీ డైగోనల్ లెంత్ ఏది ఉంటుందో డైగోనల్ మోడల్లో పట్టేది, డైగోనల్ మోడల్లో పెట్టే రాడే పెద్ద లెంత్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 104 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ వన్ మోడల్ 17. In a shower, 5 centimeters rain falls. The volume of water that falls on 1.5 hectare of ground. 5 centimeters ఒక షవర్లో 5 centimeters rain fall పడ్డదంట. ఇక్కడ ఎంత పడ్డది? 5 centimeters. అంటే హైట్, దీని హైట్ ఎంత? ఇది 5 centimeters హైట్ తోటి పడ్డది. ఇప్పుడు ఇట్లా పెద్దది 1.5 హెక్టార్ యొక్క ల్యాండ్ తీసుకుంటే ఇందులో ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ పడ్డది అని అడుగుతున్నాడు. సో హెక్టార్స్ అంటే ఇది ఏరియా, హెక్టార్ అంటే ఏరియా. ఈ ఏరియాని హైట్ తోటి ఫైండ్ అవుట్ చేయాలి, మల్టిప్లై చేయాలంటే. హెక్టార్ని హైట్, ఇదేంటి ఏరియా, ఏరియా ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్, ఏరియా ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్. కాకపోతే ఇది సెంటీమీటర్లో ఉంది, ఇది హెక్టార్లో ఉంది కాబట్టి ఆ సెంటీమీటర్ స్క్వేర్స్లో ఫైండ్, అది సెంటీమీటర్ స్క్వేర్లో ఎంత అవుతుందో తీసుకోవాలి. 1 hectare ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ స్క్వేర్ మీటర్స్? 1 hectare ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ స్క్వేర్ మీటర్స్? మీకు ఈ ఏంటివి కన్వర్షన్స్ చెప్పినాను. 1 hectare ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ స్క్వేర్ మీటర్స్? 10,000 స్క్వేర్ మీటర్స్. 1 hectare ఈజ్ ఈక్వల్ టు వాట్? 10,000 స్క్వేర్ మీటర్స్. కాబట్టి 1.5 hectare ఈజ్ ఈక్వల్ టు వాట్? 1.5 ఇంటూ 10,000 స్క్వేర్ మీటర్స్. ఓకేనా? ఇది 5 సెంటీమీటర్స్ కాబట్టి 5/100 మీటర్స్ అవుతుంది. అంతేనా? 5 సెంటీమీటర్స్ కాబట్టి ఎంత అవుతుంది? 5/100 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఇదేంటిది? ఇది ఏరియా కదా. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏరియా ఇంటూ హైట్ కదా. ఏరియా ఎంత? 1.5 ఇంటూ 10,000. హైట్ ఎంత? 5/100. 2 zeros get cancelled. 1.5 into 100 is equal to what? 150 into 5. 15 5 is 75. 750 ఏంటి ఎందులో వచ్చింది? మీటర్ క్యూబ్. సో 750 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ రెయిన్ ఫాల్ పడుతుంది. ఎంత రెయిన్ ఫాల్ పడుతుంది? మొత్తము 750 మీటర్ క్యూబ్ ఉంది. ఇక్కడ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే 1 hectare ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ స్క్వేర్ మీటర్స్ అని ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1 hectare ఈజ్ ఈక్వల్ 10,000 స్క్వేర్ మీటర్స్. ఇది 5 సెంటీమీటర్స్ ఇచ్చింది కాబట్టి ఇది మీటర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మీటర్ అంటే 5/100 మీటర్స్. ఇది ఇంత రెయిన్ పడ్డది, ఇంత రెయిన్ పడ్డది. షవర్ అంటే ఆ రెయిన్ ఫాల్ని కొలిచేదాన్ని ఏమంటారు అంటే షవర్ అంటారు. ఆ రెయిన్ ఫాల్ని కొలిచేదాన్ని ఏమంటారు? షవర్. అంటే 1 యూనిట్కి ఇంత అని అర్థం. 5/100, 5 అంటే 5 సెంటీమీటర్స్ హైట్ అంటే 5/100 మీటర్స్ హైట్ ఉంది ఈ వాటర్ హైట్. కాబట్టి ఇందులో ఉన్న ఈ మొత్తం ఏరియా ఎంత? 1.5 హెక్టార్ ఉన్న పెద్ద ల్యాండ్ ఉన్నది. అందులో మొత్తం ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఉంది అని అంటే ఈ ఏరియా ఇంటూ హైట్ వేస్తే వాల్యూమ్ వస్తుంది. ఏరియా ఇంటూ హైట్ వేస్తే వాల్యూమ్ వస్తుంది అనే కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్, కాపీ చేసుకోండి. సో ఇక్కడ చూడండి 18th మోడల్. The volume of a wall 5 times as height as its breadth, 8 times as long as its height is 12.8 meter cube. ఈ వాల్యూమ్ ఇంతనట. The breadth of the wall is, so solution, volume is equal to what? 12.8 meter cube. The volume of a wall, ఇక్కడ దాకా పెట్టండి, ఇక్కడ కామా పెట్టుకోండి, సింపుల్ అవుతుంది. 5 times as height as its breadth. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5x అవుతుంది. 5 times as height as its breadth, బ్రెడ్త్ కంటే 5 times ఎక్కువ ఉన్నది. ఓకేనా? 8 times as long as its height, 8 times లాంగ్ ఉందట. దాని 8 times లాంగ్ as its height. సో కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 5x అవుతుంది. సో L ఈజ్ ఈక్వల్ టు 8 5 40x అవుతుంది. లెంత్ తెలిసింది, బ్రెడ్త్ తెలిసింది, హైట్ తెలిసింది. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయండి.
వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. వాల్యూమ్ ఎంత? అది 12.8. లెంత్ ఎంత? లెంత్ ఎంత? 40x ఇంటూ బ్రెడ్త్ ఎంత? x ఇంటూ హైట్ ఎంత? 5x. సో 12.8 ఈజ్ ఈక్వల్ 4 5 20 అంటే 200x cube. సో x cube ఈజ్ ఈక్వల్ టు వాట్? 12.8 డివైడెడ్ బై 200. సో ఎంత వస్తుంది? x cube ఈజ్ ఈక్వల్ టు 128 డివైడెడ్ బై 2000. అంతే. ఇక్కడ పాయింట్ తీసేస్తే కింద 10 తోటి మల్టిప్లై చేయాలి. సో 128 ఇంటూ 10 అవుతుంది. అంతేనా? సో x cube ఈజ్ ఈక్వల్ టు వాట్? 128 డివైడెడ్ బై 2000. 2 6 2 4. సో x cube ఈజ్ ఈక్వల్ టు 64 డివైడెడ్ బై 1000. ఇప్పుడు x cube ఈజ్ ఈక్వల్ 64 అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 రాయొచ్చు కదా. 4 4 16, 16 4 64. ఇది 10 ఇంటూ 10 ఇంటూ 10 అని రాయొచ్చు. అంతేనా? సో కాబట్టి x cube ఈజ్ ఈక్వల్ టు ఈ 3 4 ఇంటూ 4 ఇంటూ 4 10 ఇంటూ 10 ఇంటూ 10 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 4 ఇంటూ 4 డివైడెడ్ బై 10 ఇంటూ 10 ఇంటూ 10. కాబట్టి 3 ఉంటే దాటి బదులు ఒకటి తీసుకోవాలి. 3 టైమ్స్ ఉంది కాబట్టి ఒకటి తీసుకోవాలి. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.4 మీటర్స్. x ఈజ్ ఈక్వల్ 0.4 మీటర్స్ అంటే సెంటీమీటర్స్లో ఎంత అవుతుంది? 0.4 ఇంటూ 100. సో x ఈజ్ ఈక్వల్ టు వాట్? 40 సెంటీమీటర్స్. దాని యొక్క లెంత్ ఎంత అన్నట్టు? దాని బ్రెడ్త్ ఎంత అన్నట్టు? 40 సెంటీమీటర్స్. ఎక్స్ అంటే బ్రెడ్త్ కదా. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు? 40 సెంటీమీటర్స్. అర్థమైందా? ఇది ఇక్కడ ఈ ప్రాబ్లమ్ను చదివి ఇక్కడ ఏమి ఇచ్చిందో అనేది రాస్తే మీకు ప్రాబ్లం చేయడం ఈజీ. ఇక్కడ నుంచి చేయడం అంతా మీకు తెలిసిన విషయమే. ఇది ఒకటి రాయగలగాలి. ద వాల్యూమ్ ఆఫ్ ఏ వాల్ ఈజ్ దిస్ మచ్. 5 times యాజ్ హైట్ యాజ్ ఇట్స్ బ్రెడ్త్. బ్రెడ్త్కు 5 times ఉంది అంటే బ్రెడ్త్ ఎక్స్ కనుక అనుకుంటే హైట్ 5 times అవుతుంది. 8 times యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ హైట్. హైట్ కంటే 8 times ఉంది. ఏంది? లాంగ్. కాబట్టి లాంగ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ హైట్ అవుతుంది. అంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ హైట్. హైట్ వాల్యూ 5x అని ఇచ్చినాడు కాబట్టి లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 40x అవుతుంది. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కాబట్టి 12.8 ఈజ్ ఈక్వల్ 40x ఇంటూ x ఇంటూ 5x అవుతుంది. మల్టిప్లై చేయండి. 4 5 20 200x cube. 200 into this side 12.8 by 200. So that's why you got as what? X cube is equal to 128 by 200 into 10. ఎందుకంటే ఇక్కడ పాయింట్ తీసేస్తే ఈ డివైడెడ్ బై లో ఏం చేయాలి? 10 తోటి మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్లో పాయింట్ తీసేస్తే డివైడెడ్ బైలో డినామినేటర్లో 10 తోటి మల్టిప్లై చేయాలి. చేసినాను. 200ని దీన్ని డివైడ్ చేస్తే 64/1000 వచ్చింది. 64/1000 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 4/10. 0.4 మీటర్స్ అంటే సెంటీమీటర్లో మార్చితే ఏం చేయాలి? 100 తోటి మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో మ్యాథ్స్ క్లాస్ నంబర్ ఈజ్ హౌ మచ్? 123. సో క్లాస్ వర్క్, మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 123 హోంవర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 123 ఎగ్జామ్. ఓకే. సో ఏం చేయాలి మీరు? ఈ మ్యాథ్స్ క్లాస్ వర్క్ ఏంటిది? బోర్డు మీద ఏ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసినామో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. హోంవర్క్ మ్యాథ్స్ క్లాస్ 123 హోంవర్క్ ఏంటివి? నేను ఎన్ని మోడల్స్ చెప్పాను ఈరోజు క్లాస్లో? 5 మోడల్స్ చెప్పాను. అంటే 5 ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. ఒక మోడల్కి ఒక ప్రాబ్లం చెప్పాను. యూ హ్యావ్ టు డూ వాట్? 1 మోడల్కి 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. అంటే నువ్వు టోటల్ 25 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. ఎగ్జామ్ 123 ఎగ్జామ్కు అంటే ఏంటిది? దీనికంటే ముందు ఉన్న 5 క్లాసుల మీద ఎగ్జామ్ ఉంటుంది. 5 క్లాసులు అంటే 5 5 25 మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. దీనికంటే ముందు ఉన్న 25 మోడల్స్ ప్రాక్టీస్ చేసుకుంటే యూ ఆర్ వాట్ ఏబుల్ టు రైట్ ద ఎగ్జామ్ పర్ఫెక్ట్లీ. సో ఎగ్జామ్ పేపర్స్, హోంవర్క్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి? ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. సార్ కైండ్లీ సెండ్ మీ మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 123 homework and exam papers ante the institute fellows send to you what homework papers and exam papers to you along with solutions and answers. Okay na? Right. Bye bye. Have a nice day.